ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B క్వశ్చన్ పేపర్ మొన్న మార్చి 24th 2023లో రాసినటువంటి క్వశ్చన్లో 24th క్వశ్చన్ చూడండి. 1 + x² ఆఫ్ dy/dx ప్లస్ 2x × y మైనస్ 4x² = 0ను సాధించండి. మార్చ్ 24, 2023లో మ్యాథ్స్ 2B క్వశ్చన్ ఇది. 24th క్వశ్చన్ చూడండి. 1 + x² dy/dx ప్లస్ 2xy మైనస్ 4x² = 0ను సాధించండి. సో దేర్ఫోర్ సొల్యూషన్ చూడండి. ఇచ్చిన అవకలన సమీకరణం ముందుగా రాద్దాం. ఇచ్చిన అవకలన సమీకరణం 1 + x² ఆఫ్ dy/dx ప్లస్ 2xy మైనస్ 4x² = 0. ఇవి క్వశ్చన్ చూడంగానే మనకి అర్థమైపోద్ది ఇది ఏకఘాత అవకలన సమీకరణం. ఇది ఏకఘాత అవకలన సమీకరణం చూడండి. dy/dx ప్లస్ p(x) × y = q(x) రూపంలో ఉండాలి. dy/dx ప్లస్ p(x) × y = q(x) రూపంలో ఉండాలి. ఓకే, dy/dx. ఇక్కడ dy/dx కోఎఫిషియంట్ కూడా మనకి 1 ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ = అవతల పంపిస్తే మనకి ఎక్స్లు ఉండాలి మనకి. సో దేర్ఫోర్ ఇక్కడ దీన్ని 1 చేద్దాము. ఈ మైనస్ 4x² = అవతల పంపిద్దాం. సో దేర్ఫోర్ 1 + x² ఆఫ్ dy/dx ప్లస్ 2xy = మైనస్ 4x = అవతల పోతే 4x² అవుతుంది. ఓకేనా, ఇక్కడ q(x) అంతా మనకి 4x². నెక్స్ట్ ఇక్కడ dy/dx కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? మనకు 1 ఉండాలి కాబట్టి ఇక్కడ 1 + x² ఇరువైపులా మనం భాగిద్దాం. సో దేర్ఫోర్ ఇరువైపులా 1 + x² చే భాగించగా, సో భాగించినట్లయితే 1 + x² 1 + x² dy/dx ప్లస్ 2x/1 + x² into y = 4x² 1 + x². 1 + x². 1 + x² 1 + x² క్యాన్సిల్. ఓకేనా, రిమైనింగ్ dy/dx ప్లస్ 2x/1 + x² into y = 4x² 1 + x². పై సమీకరణం ఎలా ఉంది చెప్పండి. dy/dx ప్లస్ p(x) × y = q(x) రూపంలో గల ఏకఘాత అవకలన సమీకరణం. dy/dx ప్లస్ p(x) × y = q(x) రూపంలో గల ఏకఘాత అవకలన సమీకరణ రూపంలో ఉంది. సో దేర్ఫోర్ ఇక్కడ p(x) ఎంత ఇది, q(x) ఎంత ఇది. సో దేర్ఫోర్ p(x) = 2x/1 + x², q(x) = 4x² 1 + x². ఓకేనా, నెక్స్ట్ dy/dx ప్లస్ p(x) × y = q(x) రూపంలో ఉన్న అవకలన సమీకరణానికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఓకేనా, సమాకలన గుణకం అంటారు. సమాకలన గుణకము ఇంగ్లీష్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఎంత ఫార్ములా ఇక్కడ రాస్తాను. ఇంటిగ్రల్ ఆఫ్ e⁻p(x) × dx = e⁻ఇంటిగ్రల్ ఆఫ్ p(x) ఎంత 2x/1 + x² dx. సో దేర్ఫోర్ ఇది ఎలా ఉంది చెప్పండి. 2x/1 + x² f'(x/f)(x) రూపంలో ఉంది. ఫార్మ్ ఇక్కడ రాసి చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ f'(x/1 + f)(x) ఇంటిగ్రల్ ఆఫ్ f'(x/f)(x) dx ఫార్ములా log of f(x) అవుతుంది. 2x/1 + x².
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఎంత అవకలనము 2x, 1కి 0, ఎక్స్ స్క్వేర్కి ఎంత 2x. దీని యొక్క అవకలనం పైన ఉంది కాబట్టి దీని ఆన్సర్ లాగ్ ఆన్సర్ రాసుకుంటారు. సో దేర్ఫోర్ ఈ పవర్ log of 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, 2x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా 2x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా log of 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఈ పవర్ లాగ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్గా ఈకి లాగ్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. అంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంతా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనమాట, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దెర్ఫోర్ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x రూపంలో ఉన్న అవకలన సమీకరణానికి ఏకఘాత అవకలన సమీకరణానికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంతా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1 dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y q ఆఫ్ xకి సాధన అంటే ఏకఘాత అవకలన సమీకరణం యొక్క సాధన. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ i డాట్ f ఇంటూ dx ప్లస్ c. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ i డాట్ f ఇంటూ dx ప్లస్ c. ఇది ఏకఘాత అవకలన సమీకరణానికి సాధన. సో దేర్ఫోర్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంతా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఆఫ్ x అంతా 4x² ప్లస్ ఎక్స్ స్క్వేర్, 4x² ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంతా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx ప్లస్ c. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఆఫ్ 4x² dx ప్లస్ c. y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x² కింద ఇంటిగ్రల్ ఆఫ్ 4x² dx కింద 4కి 4 ఎక్స్ స్క్వేర్ కింద x³ 3 ప్లస్ c. సో దేర్ఫోర్ ఆన్సర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సొల్యూషన్. సో 4కి 4 ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అంతా 4x³ 3 ప్లస్ c. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ solution.